ప్రశ్నలపై ప్రశ్నలు, మిస్టరీ అంతు తేల్చేదాకా ప్రశ్నల వర్షం. వారిని వీరిని అనకుండా అందరినీ ప్రశ్నిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాయి. వీడియో తీసిన టీనేజర్ ఆర్యన్నే కాదు, మృత్యుంజయుణ్ణి ప్రశ్నించకపోయినా సరే కొత్త కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విమాన ప్రమాదం నుంచి రమేష్ విశ్వాస్ ఎలా బయటపడ్డాడు? ఈ అంశంపై గుజరాత్ పోలీసులు విచారణ చేపట్టారు. ఎలా బయటపడ్డానో తనకే తెలియదని రమేష్ విశ్వాస్ అంటున్నాడు. విమానం నుంచి రమేష్ ఏ ప్రాంతంలో పడ్డారనే అంశంపై ఫోకస్ చేశారు. నడుచుకుంటూ రోడ్డు వరకు ఎలా రాగలిగాడని, విమానం కూలిన హాస్టల్ భవనం చుట్టూ ఉన్న ఇసుక తిన్నెలపై పడ్డాడా, లేక చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఇందులో అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అహ్మదాబాద్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, 2 క్వశ్చన్స్. ఫస్ట్, ఈ డిఎన్ఏల మ్యాచ్ చేసి మృతుల కుటుంబీకులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ బాగా ఆలస్యం అవుతున్నట్టుగా అనిపిస్తోంది. అవుట్ ఆఫ్ 279 ఇప్పటివరకు కేవలం 31 మాత్రమే కంపేర్ చేశారని చెప్పి వార్త వస్తోంది. నెంబర్ 1. నెంబర్ 2, రమేష్ విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డాడనే దానిపై గుజరాత్ పోలీసులు ఎంక్వైరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దగ్గరే ఉంది. ఫస్ట్ వన్ పెద్దగా అప్డేట్ లేదు, ఎందుకంటే ఇంతవరకు 12 మందిని ప్రకటించారు. ఇప్పుడు ఇంకొక డెడ్ బాడీ ఇచ్చారు. కేవలం 13 డెడ్ బాడీస్ మాత్రమే ఇప్పటివరకు హ్యాండ్ ఓవర్ చేశారు. చాలా లేట్గా ప్రాసెస్ నడుస్తుంది, ఎందుకంటే దాని వెనకాల ఇచ్చేటువంటి బాధితులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల డాక్యుమెంటేషన్ తీసుకోవాలి, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సంతకాలు తీసుకోవాలి. ఇటువైపు నుంచి ప్రభుత్వ అధికారులు కూడా కొన్ని సంతకాలు పెట్టి డెత్ సర్టిఫికేట్తో పాటు డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా అవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి చాలా డిలే అవుతుంది. ఇక నెక్స్ట్ రమేష్ విశ్వాస్ గురించి ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఎలా బయటపడ్డాడు ఏంటని ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇప్పటివరకు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దాని గురించి మాట్లాడుకున్నాం. డీజీసీఏ కానీ ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, నిన్న వచ్చినటువంటి ఎన్ఐఏ కానీ ఏదైనా ఉగ్ర కోణం ఉందా ఈ రకంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ లోకల్ పోలీసులు మాత్రం ఈ ఇన్వెస్టిగేషన్లో పార్ట్ లేదు కాబట్టి డీజీసీఏ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అనుకు అతని గురించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది. కానీ లోకల్ పోలీసులు మాత్రం రమేష్ విశ్వాస్ గురించే పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. మనం ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన ఈ ఏరియాలో లాస్ట్ కనిపిస్తున్న బిల్డింగ్ అవతల రమేష్ పడ్డట్టుగా అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ వైపు నుంచే గేట్ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లోనే ఆయన ఎక్కారు. సో అంత పెద్ద ఇన్సిడెంట్లోంచి అంత ఫాస్ట్గా ఎలా అంబులెన్స్ వరకు రాగలిగారు అనేది క్వశ్చన్ నెంబర్ 1. ఇక రెండోది, రమేష్ విశ్వాస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి 2 దశాబ్దాలు అయింది, 20 years అయింది ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోయి. ఆయన బ్రిటన్లో పౌరుడుగా ఉన్నారు, బ్రిటన్లో సెటిల్ అయిపోయారు. అట్లాంటి వ్యక్తికి ఇవన్నీ కొత్త బిల్డింగ్స్, ఆల్మోస్ట్ ఇవన్నీ ఒక 5-6 years బ్యాక్ కట్టినటువంటి బిల్డింగ్స్. ఈ బిల్డింగ్స్ గురించో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏరియా గురించి తెలిసే ఛాన్స్ లేదు. ఎక్కడ పడ్డా వెతుక్కుండా, లేకపోతే ఆ షాక్లో ఇంకొక వైపు వెళ్ళొచ్చు, లేకపోతే అటువైపు అన్ని చెట్లు ఉన్నాయి, అటువైపు మొత్తం కూడా ఒక చిన్నపాటి ఫారెస్ట్ లాగా ఉంది. ఆ చెట్ల వైపుకి వెళ్ళొచ్చు, ఎటువైపు అయినా వెళ్ళొచ్చు, కానీ స్ట్రైట్గా ఇటువైపు ఎలా రాగలిగాడు అన్నది క్వశ్చన్ నెంబర్ 2. ఇంకొకటి, అంతా కూడా ఇటంతా ఒక అగ్నిగుండంలాగా మారింది. మొత్తం కూడా ఫైర్ ఒక గంట పాటు ఉంది. ఆ ఫైర్ ఉన్నప్పుడే ఆయన అవతల వైపు గేట్ నుంచి వచ్చి అక్కడ అంబులెన్స్ ఎక్కడం జరిగింది. ఇంకొక డౌట్ ఏంటంటే, ఆయన సీట్తో పాటు, ఆయన కూర్చున్నటువంటి 11A సీట్తో పాటు కింద పడిపోయాడా, లేకపోతే ఆయన ఒక్కడే కింద పడ్డాడా? సీట్తో పాటు కింద పడిపోయి అంటే కొంత సేఫ్టీ ఉంటుంది, ఆయనకు దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉండదు. సీట్తో పాటు కింద పడితే ఆ సీట్ ఎక్కడుంది, ఆ చుట్టుపక్కల చెట్లలో ఎక్కడ పడిపోయిందా అనేది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల ఈ బిల్డింగ్ వెనకాల ఇంకా 4 బ్లాకులు నిర్మించడానికని, హాస్టల్కు ఎక్స్టెన్షన్ చేయడానికని మొత్తం అక్కడ మెటీరియల్ ఉంది. దాంట్లో ఇసుక ఎక్కువగా ఉంది. ఆ ఇసుకలో ఏమైనా హైట్ నుంచి పడ్డాడా అనే విషయాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ రమేష్ కుమార్ మాత్రం అసలు నాకేమీ తెలియదు, ఎలా బయటపడ్డానో గుర్తులేదు, నేను కూర్చున్న దగ్గర మాత్రం డోర్ ఓపెన్ అయినట్టుగా నాకు గుర్తుంది, అంత మించి గుర్తులేదు అంటూ చెప్తున్నారు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే విషయం పైన రకరకాలుగా సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఫ్లైట్ క్రాష్కి ముందే అక్కడ నుంచి ఎమర్జెన్సీ డోర్ నుంచి కిందకి దూకేశాడంటూ ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో పెట్టిన వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఒక వస్తువు లాంటిది ఏదో అక్కడ నుంచి పడ్డట్టుగా కనిపిస్తుంది. అది ఒకవేళ రమేష్ విశ్వాస్ కుమార్ అయితే కనుక అంత హైట్ నుంచి మినిమం 500-400 feet నుంచి కింద పడ్డప్పుడు చాలా దెబ్బలు తగలాలి, కాళ్ళు చేతులు విరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా సేఫ్గా ఉన్నాడు. ఆయన చేతికి తప్ప ఎక్కడ మంటలు తగిలినటువంటి సంఘటనలు కూడా లేవు. డాక్టర్స్ కూడా చెప్తున్నారు చాలా సేఫ్గా ఉన్నాడు, ఎక్కడ ఫ్రాక్చర్స్ లేవు, కేవలం కొన్ని బర్నింగ్స్ మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ఏం గుర్తులేవని చెప్తున్నారు. పోలీసులు ఏమో అసలు ఎలా పడ్డారో ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇన్వెస్టిగేషన్లో అది ఖచ్చితంగా యూజ్ అవుతుందని పట్టుదలగా ఎంక్వైరీలో ముందుకెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల ఈ రోడ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ పడి ఉండే అవకాశం ఉంటుంది, ఆ వెనకాల వైపు సీసీ కెమెరాలు ఉన్నా దాంట్లో రికార్డ్ అవ్వడానికి అక్కడ ఉన్నటువంటి చెట్లు అడ్డంగా ఉన్నాయి. సో ఆ చెట్లు అడ్డంగా ఉన్నా కూడా ఏదైనా విజన్ కనిపిస్తుందేమో అని
చూస్తున్నారు. ఇంకెవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? ఒక విజువల్ మాత్రం మనకు కనిపిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి విజువల్. ఆయనే కొద్ది దూరం నుంచి వచ్చి అంబులెన్స్ ఎక్కువ విజువల్, కానీ ఆ ముందు ఎక్కడి నుంచి వచ్చాడనేది ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఆ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళని కూడా పోలీసులు క్యాచ్ చేశారు. వాళ్ళని కూడా మీరు ఎక్కడి నుంచి రమేష్ విశ్వాస్ కుమార్ రావడం చూశారు, ఎక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నాడు అనేది ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఇరిగిపోయింది, ఆ ఇరిగిపోయిన కాంపౌండ్ వాళ్ళ నుంచి ఆయన నడుచుకుంటూ రావడం మాత్రమే చూసినట్టుగా లాస్ట్ విట్నెస్ చెప్తూ ఉన్నారు. సో చాలా సస్పెన్స్గా మారింది. ఆయన గుర్తు తెచ్చుకొని చెప్తే తప్ప అసలు ఏం జరిగింది, ఎలా ఆయన ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు, ఒక్కడే మృత్యుంజయుడిగా ఎలా బయటపడ్డారు అనేది చాలా సస్పెన్స్ క్లియర్ అవడంతో పాటు ఇన్వెస్టిగేషన్లో కూడా చాలా యూజ్ అయ్యే థింగ్. ఆయన కనుక అన్ని గుర్తొస్తే ఎక్కడి నుంచి బయటపడ్డాడు, ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు, అంతా చుట్టూ దాదాపుగా ఒక 50 మీటర్ల దూరం ఫైర్ వచ్చేసింది. చుట్టూ రోడ్డు మీద వెళ్తున్నారే, ఆ ఫైర్లో కాలిపోయారు, ఆ అగ్నిలో కాలిపోయారు. అట్లాంటిది ఆయన కింద పడ్డా ఎక్కడి నుంచి కింద పడ్డాడు, ఎక్కడి నుంచి అంత ఈజీగా బయటికి రాగలిగాడు అనేది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ రావాలి అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వాలి. అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్, ఆయనే బ్రిటిష్ పౌరుడు కాబట్టి బ్రిటిష్ వెళ్తానని నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్ చేశారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం బ్రిటిష్ హైకమిషనర్కి చెప్పింది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆయన ఇక్కడే ఉంచుతాము, ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తాము, కావాలంటే బ్రిటిష్ హైకమిషన్ నుంచి ఎవరైనా ఆఫీసర్ ఆయనకి అసిస్టెంట్ ఇవ్వచ్చు అని కూడా ఇండియన్ గవర్నమెంట్ కోరినట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఆల్ రైట్ రాకేష్.